వెలుగూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక అంకలు, రంగుల రత్నాలు, టెంకాయలకు వేలంపాట వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ రామకృష్ణ మాట్లాడుతూ పోయిన సంవత్సరం 14,63,000 రూపాయల ఆదాయానికి గాను ఈ సంవత్సరం 15,67,500 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని ఆర్ఐఓ తెలియజేశారు. జూన్ 27వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలియజేశారు. 5వ తేదీ సముద్ర స్నానం ఉంటుందని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవస్థానం పేరు మీద డీడీ కానీ నగదు రూపంలో సదరు మొత్తమును ఆమోదించబడను. గిట్టుబాటు మొత్తంలో సగ భాగము 5వ ఐటెంను గిట్టుబాటుదారు నీటిపాల పరిమితి ప్రారంభమైన నాటి నుండి 6 నెలలలోపు మిగిలిన సగభాగం చెల్లించబడను. తిరుపతి పాట 12 లక్షలు, తిరుపతి పాట 12 లక్షలు, పాట 12,20,000, రాజేష్ పాట 12,20,000, 20,000, తిరుపతి పాట 12,35,000, 12,45,000 3 సార్లు. ముందుగానే మాట్లాడారు మీటింగ్ రోజు చెప్తారు అంటే ఒక 7 ఈ యొక్క 3 మొత్తం 10 రోజులు. ఇది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం 8 లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. 5 లైసెన్స్ హక్కులకు వేలంపాట నిర్వహించగా 3కి మాత్రమే పాడతారు ముందుకు వచ్చి పాటలు పాల్గొన్నారు. మిగిలిన 2 వాయిదా వేయడం జరిగింది. తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునేందుకు, తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునేందుకు ఈ 2 అక్కడికి ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందువల్ల పాటను వాయిదా వేయడం జరిగింది. మిగతా 3 పాటలకు గాను ఈ సంవత్సరం 14,63,000 రూపాయలు వచ్చింది ఆదాయం. ఈ సంవత్సరం 15,67,500 రూపాయలు రాబడి వచ్చింది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇంచుమించుగా 1,04,500 రూపాయలు రాబడి పెరిగింది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 27వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే 27/6/2024 తేదీ నుంచి ప్రారంభమయ్యి 6/7/2024 తేదీ నాటికి ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5వ తేదీన తీర్థవాద జరుగుతుంది, 4వ తేదీన కళ్యాణము, 3వ తేదీ రథోత్సవము, 2వ తేదీ నందిసేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపావళి చేయాల్సింది కూర్చుంది.